హలో ఎవ్రీబడి, ఈరోజైతే మనం కెరోటిన్ అండ్ బీటా వల్గారియస్ ట్రై అయితే చేసేసుకోబోతున్నాం. ఏంటి ఇలా అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి సైంటిఫిక్ నేమ్స్తో అయితే పిలిచానమాట. సో మనమైతే ఈరోజు క్యారెట్ అండ్ బీట్రూట్ ట్రై చేసేసుకోబోతున్నాం. ఇది సూపర్ టేస్టీ, చాలా హెల్దీ అండ్ చాలా ఎమ్మీ, సింపుల్ కూడా అనమాట. ఇది టైం టేకన్ అంటారా, 2 minutesలో అయిపోతుంది అనమాట, అంత ఈజీ ఇది. సో ఫస్ట్ అయితే ఇది మా స్టైల్లో నేను చెప్తున్నాను. క్యారెట్ని అయితే మనం ఆఫ్ బాయిల్ చేసేసుకుందాం, క్యారెట్ని బీట్రూట్ని. తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని అందులో ఆవాలు, ఉరద్దాలు, చెన్నాదాలు, ఇంకా ఆనియన్స్, గార్లిక్, కరివేపాకు వేసేసుకుందాము. తర్వాత మనం ఆఫ్ బాయిల్ చేసుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ని అందులో వేసేసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకొని ఇంకా లాస్ట్లో మనకు కావాలంటే కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకుంటే ఈజీ క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. హ్యాపీ టు సర్వ్ అనమాట. ఇది ఉట్టి రైస్తో తినచ్చు, మనం సాంబార్ పెట్టుకొని ఫ్రైగా కూడా తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్కి వస్తారా, ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే ఇంకా క్యారెట్ తింటే బేబీ లోపల వైట్గా పుడుతుంది అని అంటారు కదా. తర్వాత ఆఫ్టర్ డెలివరీ అంటారా, ఈ క్యారెట్ని బీట్రూట్ని పెట్టి చంపేస్తారనమాట. అండ్ స్కిన్ విషయానికి వస్తే క్యారెట్ బాగా హెల్ప్ అవుతుంది కదా, స్కిన్ వైట్నింగ్ వచ్చేదానికి. అండ్ ఇంకా బీట్రూట్ విషయానికి వస్తే బ్లడ్ సెల్స్ బాగా పెరుగుతాయి. సో ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగితే కూడా చాలా మంచిది. నేనైతే నా చిన్నప్పుడు క్యారెట్ జ్యూస్ని బాగా చేసుకొని తాగేదాన్ని, నేను మా మమ్మీ అనమాట, ఇద్దరు. సో మా మమ్మీ అయితే నాకైతే క్యారెట్ జ్యూస్ అయితే చేసిస్తుండే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.